మా అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనం రాజేష్ అన్న మీటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడనే మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ మీటింగ్ పెట్టుకొని విజయం సాధించినాం. ఇప్పుడు కూడా మన పార్లమెంట్ ఎన్నికలకి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎంతో మంది నాయకులు వస్తున్నారు, ఎన్నో ముచ్చట్లు చెప్తున్నారు. నేను ఒక ముచ్చట చెప్తా. ఈ రోజు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోళ్ళు మస్తు తయారయ్యారు. ఇక్కడ గుడిపల్లిలా చెట్టు వేసింది, విత్తనం వేసింది కాంగ్రెస్ పార్టీ. గుడిపల్లి రిజర్వాయర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. 90% పనులు మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పనులైతే, కాలువలు తీయడం, ప్రాజెక్టు నిర్మాణం ప్రతి ఒక్కటి మన ప్రభుత్వంలోనే మనం చేసుకున్నాం. మిగిలిన 10% తెలంగాణ వచ్చినటువంటి ప్రభుత్వం చేసి వాళ్ళ శిలాఫలకాలు వేసుకున్నారు. వాళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. ఇది మీరందరూ గుర్తించాలి. ఈ రోజు మన నాగర్ కర్నూలు ఎన్నో గ్రామాలు ఉన్నాయి, కానీ శాంతిగా నిలబడిపోయేటువంటి గ్రామం మన గుడిపల్లి. ఎందుకంటే ఇక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నందుకే మనకు ఈ పేరు వచ్చిందని మీ అందరికి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన పెద్దలు చెప్పారు వేదిక మీద, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన నల్లమల్ల ముద్దుబిడ్డ. ఈరోజు ఒక్కటే సాంతే, వడ్డించేటోడు మనోడైతే మనం ఏ లాస్ట్ పంతిలు ఉన్నా కానీ మనకి ఇంత అన్నం దొరుకుతుంది. కాబట్టి ఆడ వడ్డించేట ఆయన ఎవరు? మన ముఖ్యమంత్రి, మన నియోజకవర్గం, మన నల్లమల్ల ముద్దుబిడ్డ. కాబట్టి ఖచ్చితంగా మన పార్లమెంటుకు న్యాయం జరుగుతుంది. ఇది మీరందరూ గమనించాలి. ఈరోజు కొంచెమంది ఓడిపోయిన వాళ్ళు చాలా మంది వచ్చి చాలా విషయాలు చెప్తారు, ఏం హామీలు నెరవేర్చారని చెప్తారు. ఈరోజు 10 సంవత్సరాలలో మీరు ఏం హామీలు నెరవేర్చారు? మీరు ఎన్నో హామీలు చెప్పారు ప్రజలకు. 10 సంవత్సరాలు టైం ఇచ్చారు ప్రజలు మీకు. ఒక్క హామీని నెరవేర్చిరా? మేము వచ్చి 4 నెలలు కాలే, 6 నెలలు కాలే. ఏం లేనాక ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు 6 నెలలు అధికారం పొందనే ఎగిరెగిరి పడుతున్నారు. మీరు 10 సంవత్సరాలలో ఎందుకు చేయలే? మీకు అందరూ ఒకటే తెలియజేస్తున్నాం, రాసి పెట్టుకోండి. రైతన్నలకు గతంలో రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు రుణమాఫీ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ రెడ్డి గారు. రైతన్నలకు అండగా నిలబడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ఆడబిడ్డలకు అండగా నిలబడేటటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల కాలంలో మనకు ఒక్క ఇల్లు రాలే మన ఊర్లో. అదే దామోదర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు మనం కొన్ని వందల సంఖ్యలలో ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు వచ్చిన ఇల్లే మనకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇల్లే. ఈసారి మన ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మనం ఇళ్ళని కట్టుకుందాం. మనం ఇచ్చినటువంటి హామీలను కూడా ఖచ్చితంగా పెద్దలు నెరవేరుస్తారు. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు 2 హామీలే అమలు చేసిరు, ఇంకా 4 హామీలు అట్లే ఉన్నాయని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరెవ్వరు కూడా నమ్మొద్దు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేస్తామని చెప్తున్నారు. రైతన్నలందరూ ధైర్యంగా ఉండాలి. రాజశేఖర రెడ్డి కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షం ఏ విధంగా మనకు కురిసి మంచిగా పంటలు వండి మనకు వర్ణదేవుడు ఆశీర్వదించిండో, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా మనకు పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. ఖచ్చితంగా మనకు పంటలు పండుతాయి. రైతన్నుల బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయి. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం తెచ్చుకుందాం, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ తెచ్చుకుందాం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు తెచ్చుకుందాం. మీరందరూ పెద్ద ఎత్తున మన పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గారికి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున మన రాజేష్ అన్న గారికి స్వాగతం పలికి, ఆయన అడుగులు అడుగేసుకుంటూ ఆయనకి ఇంతకన్నా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గుర్తు ఏది ఒకసారి చెయ్యి పెట్టాలి. చెయ్యి గుర్తుకే సమీ మీరందరూ ఎత్తాలి. చెయ్యి గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాజేష్ రెడ్డి గారి నాయకత్వం, దామోదర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.
గారి నాయకత్వం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేటటువంటి వ్యక్తి, పేదల పెన్నిది, పిలిస్తే పలికే వ్యక్తి అని పేరు తెచ్చుకున్న మల్లు రవి గారికి మీరందరూ చెయ్యి గుర్తు కోటేయాలని 4వ నెంబర్ మనది, మన దాని మీద 4వ నెంబరు గుర్తుపెట్టుకొని మీరందరూ 4వ నెంబర్ మీద ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ మన బూతుల నుంచి ఇవ్వాలని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్.